ప్రభుత్వం చర్చలకు పిలవట్లేదు. ఈ అంశం పైన ప్రయత్నం చేద్దాం. మీరు ఏ డిపోలో పనిచేస్తారు? అంటే సమ్మెకు సిద్ధమవుతున్నారు కదా, మీరు కూడా రెడీగా ఉన్నారా? రెడీగానే ఉన్నాం. ఏంటి ఏం కోరుకుంటున్నారు మీరు? మాకు మేము మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ అప్పుడు మేనిఫెస్టోలో పెట్టినట్టు మాకు ఏమేమి అవసరాలు ఉన్నాయో అవన్నీ తీర్చి మాకు మా అవసరాలు మాకు తీర్చి మా మేనిఫెస్టోలో చేసినట్టు గవర్నమెంట్లో విలీనం చేస్తా అన్నారు. ఇంకోటి మాకు యూనియన్ ఒకటి ఏర్పాటు చేస్తా అన్నారు. ఇంకోటి 2 పిఆర్సీలు ఉన్నాయి, అవన్నీ మాకు చేస్తే బాగుంటుందని. అవి చేయలేదు కాబట్టి మేనిఫెస్టోలో పెట్టినట్టు చేయలేదు కాబట్టి సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యమంత్రి మొన్న సూచన చేశారు. అవునండి, ఆర్థికంగా ఇబ్బంది ఉంది చూడాలి అని. దానిపైన మీరు ఏం చెప్తారు? అదే ముఖ్యమంత్రి గారు మాకు హామీ ఇచ్చారు సార్, గవర్నమెంట్లో విలీనం చేస్తాం, మన ప్రభుత్వం రాగానే మీకు సమస్యలు అనేది రెక్టిఫై కాకుండా మీకు ఉన్న సమస్యలు కాకుండా లేనివి ఇచ్చి మేము ఆర్టీసీని ఆదుకుంటామంటున్నారు. ఓకే, ఆర్టీసీని ఆదుకుంటామన్నారు. ఏ విధంగా ఆదుకుంటాం అనుకుంటున్నారు? ఒకవేళ ఆదుకుంటే రేపు జరగబోయేటువంటి సమ్మెను మీ వంతుగా మీరు ఇచ్చిందే మేము సమ్మె చేస్తామంటలేము. మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను నెరవేరిస్తే మేము సమ్మెకు పోమంటున్నాము. మేము సమ్మె చేయడానికి కూడా సిద్ధం లేము. మీరు ఇచ్చిన హామీలనే అడుగుతున్నాం తప్ప వేరే ఏం అడుగుతలేము. మీరు చేస్తా అన్నవి చేస్తే మేము సమ్మె చేయమంటున్నాం కూడా. సో దానివల్ల మేము ఈ సమ్మె చేయాలని మాకు కూడా లేదు. మీరు ఇచ్చినటువంటి సలహా ఏదైతే ఉందో అది మంచిగా ఇచ్చారు. సో ఇప్పటికైనా మీరు మమ్మల్ని చర్చలకు పిలిచి మీరు ఇస్తా అన్నటువంటి వాటి మీద ఆర్థికపరమైన అంశాలు అవసరం లేదు, ఆర్థికంగా లేనివి కూడా చేసుకొని మీరు ఇస్తే కూడా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. సో దానివల్ల మేము చేస్తా అన్న సమ్మె కూడా వెనక తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. మా నాయకులు కూడా చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు ఏదైతే మాకు ఇచ్చారో హామీలను ఆ హామీలనే అమలు చేయమంటున్నాము. సో అంతకన్నా గొంతమ్మ కోరికలు అయితే మేము కోరటం లేదు. కాబట్టి కొత్త సమస్యలు మాకేం లేవు. ఇచ్చిన హామీలను మాకు అమలు చేస్తే చాలని చెప్పి మా కార్మికులు ఈరోజు వేలాదిగా ఇక్కడికి వచ్చి మేము తండాలుగా ఇంకా రానికి సిద్ధంగా ఉన్నారు. దాన్ని ఇంకా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి కూడా సిద్ధపడుతున్నారు. కాబట్టి మీరే చొరవ చూపి మా యొక్క కార్మికులను సమ్మె వైపు మొగ్గు చూపకుండా చేస్తే మేము ధన్యవాదాలు చెప్తూ మీ యొక్క ప్రభుత్వానికి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. చూస్తా ఉన్నాం, ఆర్టీసీ కార్మికులంతా కవాతు నిర్వహిస్తా ఉన్నారు. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఈ ఆర్టీసీ కళ్యాణ మండపం నుంచి బాగ్లింగంపల్లి నుంచి ఇటు నుంచి డైరెక్ట్ గా ఆర్టీసీ బస్ భవన్ వరకు ర్యాలీ నిర్వహిస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు, మా సమస్యల్ని పరిష్కరించాలి, మమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి, కాంగ్రెస్ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. చూస్తున్నాం ఆర్టీసీకి సంబంధించినటువంటి అన్నలు ఉన్నారు, కార్మికులు. అన్న ఏం చెప్తారు? ఏం చెప్తారు? గవర్నమెంట్లో కలపాలని కోరుకుంటున్నాం సార్. చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఆర్థికంగా. 2 పిఆర్సీలు రావాలి సార్, ఇప్పుడు 1 కాదు 2 కావాలి. ఆర్థిక భారం ఉంది రాష్ట్ర ప్రభుత్వం మీద అనేటువంటిది ముఖ్యమంత్రి చెప్తా ఉండు. ఆర్థిక భారం ఉంది అనేటువంటిది ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు, చెప్తానే ఉన్నారు. మాకు గవర్నమెంట్ లో విలీనం చేయండి చాలు. గవర్నమెంట్ వచ్చినా అదే చెప్తుంది ఆర్థిక భారం అని, కానీ ఈ గవర్నమెంట్ కూడా చేస్తామని చెప్పింది చేస్తున్నారు. ఉచిత బస్సు పెట్టారు మహిళలకు, దాని ద్వారా ప్రభుత్వం నుంచి కూడా పెద్ద ఎత్తున దాని వల్ల మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఉచిత బస్సు పెట్టడం వల్ల మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. వర్క్ భారం పెరిగిపోయింది బాగా. దానివల్ల మీకు ఆదాయం కూడా వస్తుంది, ఆదాయం వస్తుంది, రావట్లేదు కాదు. మాకు పని భారం కూడా పెరిగిపోయింది బాగా. పని భారం పెరిగిపోయింది. తర్వాత మాకు రావాల్సిన బకాయిలని ఇస్తే బాగుంటుంది. రావాల్సిన పిఆర్సీలు తర్వాత మాకు విలీనం చేయాలని పడుతున్నాం అంతే. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా మొన్న ఉద్యోగుల సమస్యలు ఏమున్నాయో వింటామంటున్నారు. మీరు ఆయనతో మాట్లాడొచ్చు కదా. అయితే ప్రభుత్వం కార్మిక సంక్షేమ పక్షపాతిగా ఉంటుంటే చాలా మంచిది. ఆర్టీసీ కార్మికులు ప్రజల కొరకు సేవ చేస్తున్నారు. కార్మికుల సంక్షేమం కూడా ప్రభుత్వం చూసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఈరోజు ఉంది. ఈరోజు మాకు కొత్త బస్సులు కావాలా, అలాగే ఆర్టీసీ కార్మికులకు కొత్త పే స్కేల్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ప్రభుత్వంలో విలీనం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఏంటి అన్న, మంత్రులు చెప్తా ఉన్నారు, ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు ఆర్థిక భారం ఉంది, కాస్త సహకరించండి అనేటువంటిది డైరెక్ట్గా రాష్ట్ర ముఖ్యమంత్రి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు కదా. మీరు ఇప్పుడు ప్రధానంగా ఆర్థిక భారం అనేది ప్రతి ప్రభుత్వాల మీద ఉంటుంది. అది సామాజిక బాధ్యత. అన్ని వర్గాల యొక్క సమస్యల్ని పరిష్కరించడం ప్రభుత్వం అంటేనే వీళ్ళందరి సమస్యలు పరిష్కారం చేయాలి. కానీ అందరి సమస్యలు పరిష్కరిస్తున్నా ఆర్టీసీ కార్మికుల సమస్యలు ఎందుకు పరిష్కరించలేరు? ప్రతి ఒక్కరి నోట కూడా ఏమొస్తుందంటే ఆర్టీసీ కార్మికులు బాగా కష్టపడతారు వీళ్ళు అని చెప్తారు. అయితే ఇప్పటికీ 2 పే స్కేళ్ళు పెండింగ్లో ఉన్నాయి. అట్లానే కనీసం ఒక 8 DAలు పెండింగ్లో ఉన్నాయి. వీటికి అన్నింటికి మించి MTW యాక్ట్, మోటార్ వెహికల్ యాక్ట్ ఏదైతే ఉన్నదో ఆ యాక్ట్ ప్రకారాన్ని మొత్తం ఉల్లంఘించి కార్మికులను కట్టుబానిసలుగా చేస్తున్నారు. లీవ్ రెగ్యులేషన్స్ ఇక్కడ పనిచేయట్లేదు. మరి ఎలాంటి మీ డిమాండ్స్ ఏంటి? ఇప్పుడు కేవలం డిఏలు పెండింగ్ ఉన్నటువంటి బకాయిలే కాకుండా మీ ప్రధాన ఇంకా డిమాండ్ వర్కింగ్ కండిషన్స్
ఆర్థికమైన డిమాండ్లతో పాటు వర్కింగ్ కండిషన్లను మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏదైతే చట్టబద్ధంగా 8 గంటల 7:30 గంటల యొక్క షెడ్యూల్ ఏదైతే ఉండాలనో దాన్ని అమలు చేయాలి. ఇప్పటికీ గత నేషనల్ మజ్దూర్ యూనియన్ రామ్మోహన్ రావు గారి నాయకత్వంలో ఉన్నప్పుడు జరిగినటువంటి అగ్రిమెంట్లు ఇప్పటికే అమల్లో ఉన్నాయి. ఎగ్జిస్టింగ్ సర్క్యులర్స్ అవి ఒప్పందాలు. ఈ ట్రైపార్టీ అగ్రిమెంట్స్ను ఎందుకు అమలు చేస్తలేరు, అవి అమల్లో ఉన్నాయా లేదా అనేది ప్రభుత్వం తేల్చి చెప్పాలా. ఒకటి ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1926 ప్రపంచవ్యాప్తంగా ఏదైతే జరుగుతున్నదో మరి ఈ ఆర్టీసీకి వచ్చే వరకు ఈ సంఘాల పట్ల ఎందుకు వీళ్ళు నిర్లక్ష్యం వహిస్తున్నారు, కార్మికులు ఎంటర్టైన్ చేస్తలేరు. వీళ్ళు గుమ్మికి పుడితేనే వాళ్ళ గుండెలో గుబులు పుడుతుంది. ఎందుకంటే ఇక్కడ మండుతున్న అగ్నిగోళం ఇక్కడ ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా తీవ్రమైనటువంటి సమస్యలు. వీళ్ళను పని భారంతో కొన్ని యూనియన్లు వస్తలేవు, కొన్ని యూనియన్లు సమ్మెకు సిద్ధంగా లేవని తెలుస్తూ ఉంది. మరి మీరు కార్మికులంతా యూనియన్లను పక్కన పెట్టి అంతా సిద్ధంగా ఉన్నారా, సమ్మెకు పోతారా? సమ్మె పోవడానికి కార్మికులు అందరూ 100% ఉన్నారు. మరి యూనియన్లు కొన్ని ఇప్పుడు అశ్వత్థామరెడ్డి, కమలాసన్ రెడ్డి వీళ్ళు కొంతమంది వీళ్ళు రావట్లేదు కదా. వాళ్ళతో కార్మికులు సరైన కార్మికులు లేరు. వాళ్ళు యూనియన్ నాయకులు మాత్రమే ఉన్నారు, కార్మికులు తక్కువ ఉన్నారు. వాళ్ళతో కార్మికులు అనేది లేరు. ఇప్పుడైతే ఏదైతే సమ్మెకు మద్దతు ఇచ్చిందో వాళ్ళు మాత్రం కమిటీ ఉంది, వాళ్ళతో కార్మికులు అంతా ఉన్నారు, వెనుకున్నారు. కార్మికుల ప్రధానమైన సమస్య ఏమిటంటే ప్రభుత్వం విలీనం చేయాలని కోరుకుంటున్నారు. ఆర్థికపరమైన సమస్యలు ఉంటే తర్వాత ఇది తీర్చవచ్చు ప్రభుత్వం. ముందు ప్రభుత్వం విలీనం చేయాలనేది కార్మికుల ప్రధాన డిమాండ్. అలాగే కార్మికులు ఉద్యోగ భద్రత, పని గంటలు తగ్గించాలి, యూనియన్లు అనుమతించాలి ఆర్టీసీలో. ఇది పని గంటలు తగ్గించాలి, ఆర్థిక భారం అవుతుంది, దాన్ని పెండింగ్లు అన్నీ ఉన్నటువంటి అన్ని క్లియర్ చేయాలి అనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున ఆర్టీసీ కార్మికులంతా కూడా. మీరు ఎక్కడ ఏ డిపోలో చేస్తారు, ఎన్ని సంవత్సరాలు చేస్తారు, మీకు కింద ఏం పని?